హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా టేస్టీగా చికెన్ బిర్యానీ ఎంత సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. పదండి. బిర్యానీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తగ్గదు. అలాగే చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. తింటున్నంతసేపు ఇంకాస్త ఉంటే చాలా బాగుండు అని అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా సింపుల్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. పదండి. దీనికోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ పీసెస్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మ్యారినేట్ చేసేసుకోవడానికి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీనికి మసాలాలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగా గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. స్పైస్ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఇక్కడ కారం అయితే నేను 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ కొంచెం ఘాటుగా ఉండాలని చెప్పి అంత వేసుకున్నానండి. మీకు కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కొద్దిగా బిర్యానీ ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే 4-5 లవంగాలు వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా షాజీరా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ ముక్క నిమ్మకాయ రసం పిండుకోవాలండి. ఇలా వేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను. ఫ్రై చేసుకునే టైంలో వేసేసుకున్నాను. మీరు ముందే వేసుకోండి. అలాగే ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అండి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ముక్కలకి మంచిగా పట్టేలాగా బాగా మసాజ్ చేయాలి. ఇది మసాజ్ చేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసేసుకోవాలి. పెరుగు నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మనం డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు టైం లేదనుకుంటే. ఇలా బాగా కలుపుకున్న దాంట్లోకి వేడి ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలండి. వేడి నూనె వేసుకోవడం వల్ల మంచిగా ముక్కలకు పట్టి మంచి మాయిశ్చర్ అవుతుంది అనమాట. మ్యారినేట్ అయ్యేలోపు బాస్మతి రైస్ కూడా హాఫ్ కేజీ నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకోవాలండి. అది మరుగుతున్నప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి. హోల్ గరం మసాలాలు యాడ్ చేసేసుకోవాలి. షాజీరా, లవంగా, ఇలాచి, అలాగే దాల్చిన చెక్క వేసేసుకొని కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి. బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకునేవి వేసేసుకోవాలి. కొంచెం నిమ్మరసం, అలాగే సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం మరొక గిన్నె పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం చికెన్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా దీన్ని బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మరుగుతున్న వాటర్లోకి వేసేసుకోవాలి. అన్నం అనేది 10 నిమిషాలలో ఉడికిపోతుందండి. బాస్మతి రైస్ తొందరగానే ఉడికిపోతుంది. చూడండి, ఒక 8 to 10 మినిట్స్ తర్వాత చికెన్ ఇలా బాగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనము ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు అన్నం దీనిపైన మనము బై స్టెప్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉడికిపోయిన చికెన్ మీద కొద్దిగా ఉడికిన అన్నాన్ని వేసేసుకోవాలి. ఇలా మంచిగా పరిచినట్టుగా వేస్తే ఇంకేమైనా కుక్ అవ్వని రైస్ కూడా మంచిగా కుక్ అయిపోతుందన్నమాట. ఇలా చక్కగా పరిచిన అన్నం పైన మనం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే కలర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. 10 to 15 మినిట్స్ పాటు మనం దీన్ని దమ్ చేసేసుకోవాలండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. బిర్యానీ చేసేటప్పుడు ఇల్లంతా భలే గుమగుమ స్మెల్ వస్తుంది కదండి. చూడండి, రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అలాగే నేను ఇప్పుడు మీకు పీస్ తీసి చూపిస్తాను. చాలా అంటే చాలా చక్కగా ఉడికిపోయిందండి అన్నము. సో బిర్యానీ చేయాలనుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. అలాగే రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.